అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో నిన్న ఈ యొక్క హిందూపురం ఎమ్మెల్యే అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు, తీవ్ర అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు బాలకృష్ణ గారు చేయడం జరిగిందండి. ఏంటి అంటే, ప్రతిపక్ష నేత అలాగే గత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనేటువంటి వ్యాఖ్య బాలకృష్ణ గారు చేయడం జరిగింది. ఒక అసెంబ్లీ సాక్షిగా ఇటువంటి వ్యాఖ్య చేయడం నిజంగా ఎమ్మెల్యేలకు ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒకసారి ఎమ్మెల్యేలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే ఆధునిక దేవాలయాలుగా పేరుగాంచినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేదా కేంద్రంలో పార్లమెంట్లో కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అన్నది నిజంగా ఇది అభ్యంతరకరమైనటువంటి విషయంగానే చెప్పాలండి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రశ్న తలెత్తుతుంది, గత ప్రభుత్వంలో ఈ యొక్క ఎమ్మెల్యేల తీరు, అసెంబ్లీలో వాళ్ళు ప్రవర్తించినటువంటి ప్రవర్తన తీరుని ఇప్పుడు కూటమి నాయకులు ప్రస్తావిస్తున్నారండి. మరి ఇప్పుడు కూటమి నాయకులు ఒక్క విషయం ఆలోచించాలి. మీరు ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు అలా ప్రవర్తించారు కాబట్టే కేవలం 11 స్థానాలకే ప్రజలు వాళ్ళని దించేయడం జరిగింది. మరి అదే పరిస్థితి ఇప్పుడు కూటమి నాయకులు కోరుకుంటున్నారా అన్నదానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి నాయకుల మీద ఉంటుందండి. నిజంగా ఇక్కడ నిన్న జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు ఈ యొక్క శాంతి భద్రతల విషయంలో ప్రశ్నోత్తరాల్లో సమాధానం చెప్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా పరిశ్రమని తీవ్రమైనటువంటి కక్షపూరితంగా చేశారు. అంతేకాకుండా అగ్ర హీరోలని తన దగ్గరకు పిలిపించుకొని వాళ్ళకి మినిమం గౌరవించలేదనేటువంటి విషయం ఆయన లేవనెత్తడం జరిగింది. దానికి అనుగుణంగా నెక్స్ట్ మాట్లాడినటువంటి ఈ యొక్క బాలకృష్ణ గారు స్పష్టంగా ఈ యొక్క జగన్ సైకోగాడ్ అనేటువంటి వ్యాఖ్య చేయడం జరిగింది. నిజంగా ఇది తీవ్ర అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యనండి. బయట పార్టీ మీటింగ్స్లోనో లేదా మీరు ప్రచారంలోనో ఏ మాటలైనా మీరు మాట్లాడుకోవచ్చు, ఎమ్మెల్యేలు కానీ మిగతా ప్రజా నాయకులు కానీ. కానీ ఆధునిక దేవాలయంగా చెప్పుకున్నటువంటి ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, అందులోనూ గత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద ఇంత ఘాటైన వ్యాఖ్యలు చేయడం నిజంగా బాలకృష్ణ స్థాయికి మాత్రం అది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం అండి. ఎందుకంటే ప్రజల సమస్యల్ని మీరు అసెంబ్లీలో చర్చించాలి, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మీరు చర్చించాలి, లేదా మీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి తప్పొప్పుల్ని మీరు ప్రశ్నించడం తప్పులేదు. కానీ ఒక వ్యక్తిని పర్సనల్గా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, దీన్ని ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదండి. దయచేసి నాయకులు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అంటే రాజకీయంగా మీకు ఎన్నైనా ఉండొచ్చు, తప్పలేదు. విమర్శించుకోవడం, ప్రతి విమర్శ చేయడం రాజకీయాల్లో సర్వసాధారణమే అయినప్పటికీ కూడా ఈ యొక్క వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత అవమానకరమైనటువంటి మాటల తీరు అన్నది అది చాలా అభ్యంతరకరమే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రవర్తించినటువంటి తీరు ఎలా ఉంది అన్నది ప్రజలందరికీ తెలుసండి. తెలుసు కాబట్టి వాళ్ళకి శిక్షించారు. ఆ శిక్ష ఇప్పుడు మీకు కూడా కావాలా అన్నది ఇప్పుడు కూటమి నాయకులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే సుస్పష్టంగా ఉందండి. దయచేసి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో కానీ, ఇలా పార్లమెంట్లో అయితే పార్లమెంట్ సమావేశాల్లో కానీ ఇలాంటి అసభ్యకరమైనటువంటి లేదా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండటం అన్నది ఎమ్మెల్యేలకు కానీ, మినిస్టర్స్ కానీ ఒక మంచి సంస్కృతిని మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి తప్ప ఇలాంటి ఈ యొక్క విషపూరితమైనటువంటి సంస్కృతిని దయచేసి వాళ్ళు చేశారని మీరు చేస్తే మరి వాళ్ళకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, మరి మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి? వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళకి శిక్ష అనుభవిస్తున్నారు. మీరు కూడా అదే తప్పులు చేస్తే మరి రేపు కూడా మీరు కూడా అదే శిక్ష అనుభవించడానికి అర్హత కలిగి ఉంటారు కదా. దయచేసి కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఎమ్మెల్యేలకు కానీ నా విజ్ఞప్తి ఏంటంటే, అసెంబ్లీ సమావేశాల్లో హుందాయంగా మీరు ప్రవర్తించాలి. మీ నియోజకవర్గ సమస్యల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో మీరు మాట్లాడండి, తప్పులేదు, ఏ విషయమైనా కూడా. అంతే తప్ప మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ, లేదా రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ మీరు ప్రశ్నించాలా, తప్పులేదు. అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు లేదా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తి పట్ల ఈ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడము ఇది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం అండి. అందరికీ నమస్కారం. దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాల్సిందిగా వినయపూర్వక ప్రార్థన అండి. అందరికీ నమస్కారం.